యేసుక్రీస్తు ప్రభు నామములో చేరించిన ప్రియులకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు మనల్ని సమకూర్చాడు. ఆయన ఆ దేవాలయ దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన వాళ్ళారా, శ్రేష్టమైన మరి సమయంలో మనం ఉన్నాం. దేవుడు వాక్యానికై మన మంచిగా ప్రియులు మరి సహోదరులు మరి స్టీవెన్ మన మధ్యలో ఉన్నారు. దేవుడు వాక్యాన్ని అందిస్తారు. పాట పాడి దేవుడు వాక్యాన్ని మనకు అందిస్తారు. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న ప్రియులు సుధాకర్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారైన ప్రభువా, ఈ పరిశుద్ధ నామానికి వేల ప్రతి వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాను. గడిచిన మాసం అంతా నా తండ్రి నీ కృప ద్వారా మనం బ్రతికించి ఈ చివరి రాత్రి ఈ సన్నిధిలో మేము చేరి నేను ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసుని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్నకే స్తోత్రాలు సమర్పిస్తూ మీ దాసును బలపరచండి, ఈ వార్తలు మాకు వినిపించండి, మేము బ్రతుకున్నట్లు కృప చూపించి సహాయం చేయండి. చేరిన మమ్మల్ని కూడా తృప్తిపరిచి మీ నామానికి మహిమగా బ్రతుకున్నట్లు కృప చూపించి సహాయం చేయగలను. ఈ మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేను గత వారం సోమవారం నుండి ఒక పాట వింటా ఉన్నా, పాత పాట, అబ్రహాం గారు పాడిన పాట. అది వచ్చే ఆదివారం మా చర్చ్లో అది పాడదామని అనుకుంటా ఉన్న పాట. నానితో చెప్తే ఒక ట్రైల్ ఇక్కడ వేయన్నా అని అన్నాడు. కాబట్టి ఆ పాట నాకు సరిగ్గా రాదు, నేర్చుకుంటున్నానని చెప్పడానికి ముందుగా ఈ మాట చెప్తున్నాను. మీ చర్చ్ గ్రూప్లో కూడా ఆ పాట పోస్ట్ చేశారు, చూసి పాడండి. పాత పాట, ప్రాణమా ఎందుకే తొందర అనే పాట. వచ్చా పాట? దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 అందరు చప్పట్లు కొడతా పాడు. నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా, నీకు లేన ప్రాణమా. నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా, భయమేల ప్రాణమా. మళ్ళీ పాడదాం. నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా, నీకు లేన ప్రాణమా. నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా, భయమే
సమయాన నిన్ను లేవతీసి ఆదరించెను ప్రాణమా, ఆదరించెను యేసునే ప్రాణమా, ప్రాణమా, ప్రాణమా. తృప్తి పొందరా ఎలా పడాలో మీకు తెలుసు, నాకు తెలుసు. రెండో వచనం పోయింది కదా. మంచిది. అవకాశం ఇచ్చినటువంటి సంఘ సేవకులకి, సంఘ పెద్దలకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఎంత మాత్రం యోగ్యత అర్హత లేనటువంటి నాకు తండ్రి, మరి బుచ్చి స్థానిక సంఘంతో పాటు ఇలా సహవాసం చేసేటువంటి కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. పలుమార్లు మరి ప్రభా మీ సన్నిధిలో ఇలా మొరపెట్టుకుని ధ్యానించేటువంటి కృపని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా మధ్య మీరు ఏర్పరిచినటువంటి సహవాసాన్ని బట్టి, ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నిక లేనటువంటి నన్ను ఈ సమయంలో మరి ప్రభా నిలవబెట్టినందుకు వందనాలు. నిమిత్త మాత్రుడిని, మానవుడిని అయ్యా మీ ఆత్మతో నింపి మీ ఆత్మ ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎంత మాత్రం యోగ్యత అర్హత లేదు, ఎలా వివరించాలో, వాక్యాన్ని ఎలా ధ్యానించాలో చేతగానటువంటి వాడిని, ఒట్టివాడిని, మట్టివాడిని మరి ప్రభా ఈ ఒట్టి మట్టి పాత్రను పరిశుభ్రపరిచి అయ్యా మీ రక్తాన్ని ప్రోక్షించి మీ పరిచయలో వాడుకోమని వేడుకుంటున్నాం. వింటున్నటువంటి ప్రతి హృదయంతో మీరు మాట్లాడమని అయ్యా, నించినటువంటి నా హృదయంతో కూడా నాకు అవసరమైన మాటలను కూడా మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. ఇది మా అందరికీ ఆశీర్వాదకరంగా, దిద్దుబాటుకరంగా అయ్యా ఆత్మ ద్వారా అనేకమైన నూతనమైన విషయాలు బయలుపరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ
యేసుక్రీస్తు ప్రభువుల పరిశుద్ధమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్తలోంచి ఒక మాట చదువుకుందాం. 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుండి 39వ వచనం వరకు చదవగలిగినటువంటి వారందరూ కూడా నాతో కలిసి చదవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనా నువ్వు దప్పికొన్న ఎడ్ల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించుగాక. యోహాను సువార్తలో మనం చూస్తున్నటువంటి మాటలు ఇవి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పరలోకానికి ఆరోహణం కాకమునుపు ఆయన ఈ మాటలు అక్కడ ఆయన వెంబడిస్తున్నటువంటి ప్రజలతో, సంఘానితో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన సందర్భం కానీ ఇక్కడ 37వ వచనంలో చూస్తే ఒక పండుగ వాతావరణంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అది పర్ణశాలలో పండుగ. ఆ పండుగని వారు ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పండుగలో యేసుక్రీస్తు ప్రభువారు నిలిచి ఈ మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ముగింపు రోజున ఈ గొప్ప ప్రకటనను చేశాడు. ఇది మాట అనడం కన్నా గొప్ప ప్రకటన అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనే మార్గం, సత్యం, జీవం అని ఆయన చెప్పాడు. అయితే అలాంటి మాటల్లోనే, అలాంటి సువార్త భావంలోనే ఆయన ఈ మాటను కూడా చెప్పాడు. ఏమనంటే, నా యొద్దకు వచ్చి వారికి ఇంకెప్పుడు ఏముండదంట, దప్పిక ఉండదు. ఇలాంటి దప్పిక సందర్భాలు మనకు బైబిల్లో చాలా తెలుసు. సమరయ స్త్రీకి కూడా కదా, బావి దగ్గర నీటిని ఇచ్చే ఆయన ఏమన్నాడంటే, నా నీళ్ళు తాగితే ఇంకెన్నటికి దప్పిక. అంటే ఆమెకి ఏం తెలీదు, కానీ ఆ నీళ్ళు నాకు కావాలి అని అడిగిన సందర్భం. ఆ మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 2వ మాట ఏమన్నాడంటే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి ఏమొస్తాయంట, జీవజలములు వస్తాయి. 3వ మాట, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఏంటంట, ఆత్మ. ఈ 3 మాటలు ప్రభు చిత్తాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. మనకు బాగా తెలిసిన కీర్తనలో కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లని మనం చూస్తాం. అంటే పోయినసారి నేను వచ్చినప్పుడు కూడా ఒక మాటని జ్ఞాపకం చేశాను. అంటే రాత్రి కావలి కాసేవాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లంట. అంటే బాగా అవసరం అది. ఆ అవసరత ప్రభు సన్నిధిలో మరి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అక్కడ మనం చూస్తున్నాం. ముఖ్యమైన మాటల్లో అసలు దాహం అనే సందర్భం ఎప్పుడు వస్తుందంటే, బాగా అలిసిపోయినప్పుడు దాహం అనే మాట వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రకంగా మనం చెప్పొచ్చు, కానీ ఇది చాలా కోరిలేట్ అయి ఉందన్నమాట ఈ పదం. అంటే
చాలాసార్లు బోధింపబడినటువంటి మాట, జీవజలము అనే మాట చాలాసార్లు బోధింపబడినటువంటి మాట. 4వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదాం. చూడండి, బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఏమని రాయబడి ఉంది? అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాడెప్పుడూ దప్పికొనడు అన్నాడు. మరలా అదే మాట చెప్పాడు. నేను వానికి ఇచ్చి నీళ్లు దేనికంట? నిత్య జీవం. రోమా 6:23లో ఏమనుంది? అదే నిత్య జీవం. కృపావరమే నిత్య జీవం. పాపానికి జీతం మరణం, అయితే దేవుడు అనుగ్రహించు కృపావరం అదేంటంట? నిత్య జీవం అంట. నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. అంటే ఈ నీరు తాగితే వారికి ఏమొస్తుందంట? నిత్య జీవము వస్తుంది. ఈరోజు క్రైస్తవులు అనబడినటువంటి మనందరూ ప్రయత్నం, మనందరి ఆశ, మనం కోరుకుంటుంది ఏంటంటే నిత్య జీవమే. ఆదాము అవ్వ కూడా మొదటి నుంచి వస్తే వారు కూడా నువ్వు ఎప్పుడు బతికే ఉంటావు అంటే కదా, అవునా అనే చిన్న చిన్న డౌట్లు. అక్కడ కూడా కెరూబుల్ని దేవుడు అడ్డం పెట్టాడు. ఆ ఫలం వృక్షము ఎవరికి తినకుండా ఒక 2 కెరూబుల్ని అక్కడ అడ్డం పెట్టాడు ఏదైనా తోటలో. భూమి శపింపబడిన తర్వాత తల్లిదండ్రుల ఇచ్చలో మానవుడు పుడుతున్నాడు కాబట్టి జన్మ పాపం ఉంది, తను జీవిస్తున్నప్పుడు తన కర్మ పాపము ఉంది. ఇంకా ఈ 2 పాపాల నుండి తప్పించడానికి ఎవరు లేనప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చారు. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారము మనం ఏం చూస్తున్నామంటే ప్రతిసారి బలి అర్పించడం, ఆ బలికి తాత్కాలికమైనటువంటి పరిష్కారం పొందడం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు. ఒకేసారి ఆయనే మనందరి పాప పరిహార్థ బలిగా ఆయన శిలువ మరణం పొందడం ద్వారా మనందరికీ పాపక్షమాపణ, పాపం నుండి విమోచన కలిగి మనం నిత్య జీవంలో ఆయన ఉండేటువంటి స్థలంలో, తండ్రి ఉండేటువంటి స్థలంలో, ఆ నిత్య జీవంలో మనము కూడా పాలిభాగస్తులము అయ్యేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన నిత్య జీవానికి ఆయనే మార్గము అన్నాడు. ఆయన ఇచ్చేటువంటి నీరు అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. చాలాసార్లు ఆత్మీయ అలసట అంటారు, స్పిరిచువల్ టైర్డ్నెస్ అంటారు. అంటే ఇప్పటికీ చాలా శుక్రవారాలు మీటింగ్స్ జరిగిపోయాయి. చాలా శుక్రవారాలు మనం ప్రేయర్ చేస్తూ ఉన్నాం ఒక విషయాన్ని, దానికి జవాబు రానప్పుడు మనకేమొస్తుంది? అలసట వస్తుంది. హాగరికి కూడా అలసట వచ్చినప్పుడు ఏం చేసింది? ప్రార్థించినప్పుడు తనకి జీవ ఓట కలిగించాడు దేవుడు. ఈరోజు కూడా అది ఉంది. దాన్ని ముస్లిమ్స్ ఏమంటున్నారంటే, సౌదీకి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళకి మక్కాని దర్శించుకుంటే వాళ్ళకి ఒక బాటిల్ వాటర్ ఫ్రీగా ఇస్తున్నారు అదే బావిలో నుండి. ఇప్పుడు ఆ బావిలోంచి తోడటం లేదు, మోటార్లు పెట్టి అదే మోటార్లో నీళ్ళు ఏం చేస్తున్నారు? అందరికీ, ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వారందరికీ కూడా ఒక బాటిల్ ఇస్తున్నారు. మా కస్టమర్ ఒక ఆయన అక్కడికి వెళ్తే నేను ఫోన్ చేశాను, నార్మల్ కాల్ వెళ్ళదు కాబట్టి వాట్సాప్ కాల్ చేశాను, సార్ మీరు ఏమైనా చేయండి నాకు ఆ వాటర్ బాటిల్ ఒకటి కావాలని అడిగాను. ఆయన అక్కడ వాటర్ బాటిల్తో పాటి అక్కడ ఖర్జూరాలు కూడా తీసుకొని వచ్చాడు. మేమందరం తిన్నాం, తాగాం. అయితే ఎందుకంటున్నానంటే దేవుడు ఇచ్చినటువంటి ఓట అది ఇప్పటికీ ఆరిపోలా. ఎన్ని లక్షల మంది ప్రతిరోజు బాటిల్ తీసుకుంటున్నారు, కానీ ఇప్పటికీ ఆ బావి ఎండిపోయిన పరిస్థితే. తీరా చూస్తే మొత్తం ఇంకే బావి తవ్వినా అక్కడ ఏమొస్తుంది? పెట్రోల్ వస్తుంది, న్యాచురల్ గ్యాస్ వస్తుంది. కానీ దేవుడిచ్చినటువంటి ఆ ఓటలో ఇప్పటికీ నీరు వస్తుంది. దాన్ని జామ్ వాటర్ అంట, ZAM, జామ్. ఈ రోజుకి కూడా చాలా బిర్యానీ పాయింట్లకి జామ్ అని చూస్తుంటారు కదా, ఎప్పుడు ఉబుకుతానే ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అనమాట బిర్యానీ. ఇక్కడ కనబడకపోయినా నాకు హైదరాబాద్లో, చెన్నైలో ఎక్కువ చూశాను బిర్యానీ పాయింట్లన్నీ జామ్ బిర్యానీ. ఆ బావి పేరు కూడా జామ్.
ఆయన జీవజలపు ఊటనిచ్చాడు. ఆమె తపంలో ఆయన నీరుని ఇచ్చాడు. ఆయన ఇస్తే ఇంక ఎన్నటికీ దప్పిక గొనరు. ఇప్పుడు ఆత్మీయ దాహము కూడా చాలామందికి ఉంటుంది. ఏంటంటే ఒక దేవుణ్ణి వెంబడిస్తారు, అది మనకు కలిసి రాలేదంటారు కొంతకాలానికి. తర్వాత ఇంకొక దేవుడు, ఆ తర్వాత ఇంకొక, అంటే గాలి కొట్టినట్టు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన. ఇక్కడ దేవుడు కోరుకుంటున్నది విశ్వాసం. దేవుని మీద పూర్తి విశ్వాసంతో మనం ఉండాలి. కీర్తనకారుడు ఏమంటాడంటే, గడ్డి పువ్వును చూస్తే అది దాని స్థానము ఎరగదు అని అంటాడు. గాలి వీచగా అది దాని స్థానము ఎరగదంట. ఎక్కడ అతుక్కొని ఉంది, ఎక్కడ ఇప్పుడు దాని స్థానం ఎక్కడో తెలియదు దానికి. అలాంటి ఫికిల్ మైండెడ్లో మనం ఉండకూడదు. మన ఆలోచనలు స్థిరమైనటువంటివిగా ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, జీవజలము విషయం మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. నేనిచ్చు జీవజలము తాగేవాడు ఎప్పుడూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు ఏంటంట 14వ వచనంలో, నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇందాక మనం చదువుకున్నటువంటి 39వ వచనంలో కూడా 38వ వచనంలో కూడా వాని కడుపులో నుండి ఏమొస్తాయంట, జీవజలపు నదులు వస్తాయంట. ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే మందిరము గడప కింద నుంచి ఒక ఊట వస్తుందంట. అదే ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది. ఆ నీరు తాగితే వాళ్ళకి జీవ జలము, అది నిత్య జీవము అని మనం అనేక మాటలు మనం చూస్తున్నాం. ఇంకొక మాట చూస్తాం చూడండి, 20వ వచనం చూడండి, లేదా 15వ వచనమే చూద్దాం. ఆ స్త్రీ ఆయన్ను చూచి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుటకు కింద దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, ఏమడిగింది? ఆ నీళ్లు నాకు ఇవ్వు, ఇంత దూరం నేను రాబోలేదు కదా, ఇంకా దాహమే ఉండదు కదా. అంటే దేవుడిచ్చేటువంటి జవాబు నిత్యమైనటువంటి జవాబు. అది నిత్యత్వంలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది. ఆయన దగ్గర టెంపరవరీ సొల్యూషన్స్ కొరకైతే రానవసరం లేదు. టెంపరవరీ సొల్యూషన్స్ కొరకైతే మనుషుల దగ్గరికే వెళ్ళచ్చు. ఏ బావి ఉంటే ఆ బావినే తోడుకోవచ్చు. ఈ సమరయశ్రీ కూడా అలాంటి కన్ఫ్యూషన్లోనే ఉంది. ఏమని ప్రేయర్ చేస్తుందంటే, అలాంటి నీళ్ళు నాకు ఇచ్చేసాయి, ఇంక నేను తోడుకోవడానికి ఎక్కడ దాకా రావలేదు, ఇంక నాకు దాహమే అయిపోతే నాకు నీళ్ళు ఎందుకు అనుకుంటుంది. చాలాసార్లు ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. కన్ఫ్యూజన్ స్టేట్. దేవుడు ఇస్తుంది ఏంది అనేది కన్ఫ్యూజన్, ఇంకేం కాదు. మనం ప్రేయర్ చేసేది ఒకటి కన్ఫ్యూజనే, లైఫ్లో కన్ఫ్యూజనే. కానీ దేవుడు ఇచ్చిన దాంట్లో విషయంలో కూడా ఏంటి, కన్ఫ్యూజనే. దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా ఏంటి, కన్ఫ్యూజనే. గుడ్డి భిక్షకుడిని బర్తులోమైన ఏమడిగాడు, నీకేం కావాలా అని అడిగాడు. నాకు చూపు కావాలని క్లారిటీతో చెప్పాడు. చాలాసార్లు మనకి చాలా లిస్ట్ ఉండడం వలన మనకి నిజంగా ఏమి కావాలో మనకు తెలియదు. ఇదిగో నాకు డబ్బులు కావాలి, ఇదిగో ఆ పోనెట్టి దగ్గర వ్యక్తి కూడా చాలా క్లారిటీగా ఏం అడిగాడు, నాకు స్వస్థత కావాలన్నాడు. దాంట్లో తోసేవాళ్ళు ఎవరు లేరు, అందుకని నాకు స్వస్థత కావాలని అడిగాడు. దాంట్లో పడాలని ఆలోచనే లేదు. ఇదిగో నాకు సహాయం చేయి, నన్ను దాంట్లో తోయి అని అడగల, నాకు స్వస్థత కావాలన్నాడు. కాబట్టి అల్టిమేట్గా మనం అడుగుతున్నది ఎవరిని, దేవుణ్ణి అడుగుతున్నాం. దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మనం ఏం అడగాల, పర్మనెంట్ సొల్యూషనే అడగాల. నిత్యము ఉండేటువంటి ఆశీర్వాదం గురించి అడగాల, కానీ ఈ టెంపరవరీ వాటి గురించి అడగకూడదు. ఈమె కూడా అదే కన్ఫ్యూషన్లో ఏమంటుందంటే, అలాగైతే ఆ నీళ్ళు నాకు ఇవ్వంటుంది. కింద వచనంలో చూడండి, 20వ వచనంలో ఇంకా కొంతమంది అదే రకమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏమంటున్నారంటే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని చెప్పుదురని ఆయనతో అనగా,
యేసు ఆమెతో ఇట్లను, అమ్మ, ఆ కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఆ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నదండి. యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, మేము తెలిసిన దాన్నే ఆరాధన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి మనం, నాకు తెలిసి ఇక్కడ అన్యులు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి వారమైనటువంటి మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఆయన ఏమన్నాడు క్లియర్గా, మేము ఆరాధించే విషయం మాకు తెలుసు, అది యూదుల్లో నుండి ఆ రక్షణ వస్తుందని ఆయన మాట్లాడినటువంటి మాట, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లేఖనాలు ఎత్తి చూపించినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈ కొండ ఆ కొండ కాదు, ఇక్కడ లోకంలో ఉన్నటువంటి ఏ స్థలము కాదు, ఆరాధించే స్థలము మారిపోబోతుంది, అది నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్తుంది. నువ్వు అనుకునేటువంటి ఈ సామాన్యమైన నీళ్లు కాదు, ఆ నీళ్లు ఎక్కడికి తీసుకెళ్తాయి? నిన్ను నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్తాయి. ఆత్మీయ జీవితంలో మన మెట్లు మనం ఎక్కడి వరకు ఎక్కగలిగాము ఆత్మీయ పరిస్థితుల్లో మనం ఆలోచన చేయాలి. శరీరానికి సంబంధించిన బాహ్యమైనటువంటి కోరికలు, ఆలోచనలు, ప్రార్థనలు కదా, అసలు మానవుడికి కావాల్సింది ఏందో అది ఇచ్చేసాడు దేవుడు. ఏంటి? రక్షణ. ఆయనే బలి అవ్వడం వలన ఒక పర్మనెంట్ సొల్యూషన్ని ఇచ్చేసాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే వాడు ఇంకెన్నటికీ దప్పిక. కాబట్టి ఈ రోజు నుంచి మనం ప్రార్థించేటువంటి మన సొల్యూషన్స్, మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నామో అది పరమందు ఆయన చిత్తంలో ఉంటే అది నిత్యత్వంలోనికి మనల్ని నడిపిస్తుంది. దేవుని చిత్తంలో లేని దాని కొరకు మనం ప్రార్థించినా అది వ్యర్థమైపోతుంది. అదిగో ఆమె ప్రార్థించినట్టే మన ప్రార్థనలు కూడా ఉండిపోతాయి. అట్లాంటి ఈ నీళ్ళు అయితే నాకు ఇవ్వు అని అడుగుతారు. ఆయన ఏం చెప్తున్నాడో అది అర్థం చేసుకోక ఆమె ఏం ప్రే చేసింది? దప్పిక లేకుండా, మోసే పని లేకుండా, శరీరానికి సుఖం ఇచ్చేటువంటి వాటి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించేటువంటి మనం సంఘానికి ఒక భారము దేవుడు ఇచ్చాడు. ఆ భారము ఎటువంటిది? అది శరీరానికి మించినటువంటిది. అదే ఆత్మీయమైనటువంటి దాహం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మీయమైనటువంటి అలసట అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మందిరం గురించి భారం, ఆత్మల గురించి భారం, ఆయన పరిచర్య గురించి భారం, యెరూషలేము గురించినటువంటి భారం, అక్కడ యూదుల గురించినటువంటి భారం, ఆయన రాకడలో ఎత్తబడవలసినటువంటి గుంపులో అనేక మందిని చేర్చవలసినటువంటి భారం సంఘంగా మన మీద ఉంది. ఆయన దప్పిక తీర్చేటువంటి దేవుడు, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు, నిత్య జల దగ్గరికి మనల్ని నడిపించేటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మాటల్లో మొదటి మాట 37వ వచనంలో ఉన్నటువంటి మాటల్లో మనం చూస్తే ఆత్మీయ దాహం గురించి అక్కడ రాయబడింది. నా ప్రాణం దప్పికొనింది అని అనేక సార్లు, ఒకసారి కాదు చాలాసార్లు దావీదు మహారాజు అన్నాడు. దప్పికొనింది. దేవుని గురించి తృష్ణ, దేవుని గురించినటువంటి ఆకాంక్ష, ఆలోచన, తపన. ఏంటన్నా? తపన. మందిరానికి పోవాలనే తపన, ప్రార్థించాలనే తపన, ఇతరుల్ని మందిరంలోనికి చేర్చాలనే తపన. ఇవన్నీ కూడా దప్పికలోని భాగాలే. నిత్య జీవంలోనికి చేర్చాలనేటువంటి తపన, ఆ దాహం మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆ దాహాన్ని తీర్చడానికే వచ్చాడని మాట్లాడుతున్నాడు 37వ వచనంలో. మత్తయి సువార్తలో ఒక మాట చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మనకు బాగా తెలిసినటువంటి మాట, అయితే చూపిస్తే సహాయకరంగా ఉంటుందని చూపిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. ఇది ఫేమస్ ప్రసంగం కదా, కొండ మీద ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రసంగాల్లో
ఆయన చెప్పినటువంటి ప్రసంగం 6వ వచనం చూస్తే, నీతి కొరకు ఆకలి దప్పు గలవారులు ధన్యులు, వారేంటంట తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి. దప్పిక రకరకాలు, అనీతి కొరకు కూడా ఉంటుంది. ఇంక నేను డీప్కి వెళ్ళను, ఎందుకంటే అది ఏదన్నా పాపం కిందకే వెళ్తుంది. ఆ పాపం మనం ఏం చేస్తున్నామో మనం పరిశీలన చేసుకుంటే చాలు. క్రైస్తవులం కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలు. అది నీత అనేది పరిశీలన మనం చేసుకుంటే చాలు. ఏ దప్పిక మనలో ఉంది, అది అనీతి అయితే వారు ధన్యత్వంలో ఉండలేరు. యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు అన్నాడు. అయితే దాంట్లో అనీతి ఉంటే, దాంట్లో అపరిశుద్ధత ఉంటే, దాంట్లో పులిపిండి ఉంటే, ఆ ప్రార్థనలో తప్పు ఉంటే, ఆ కోరికలో తప్పు ఉంటే, తప్పు ఆలోచన ఉంటే, ఇతను గురించినటువంటి ఆలోచన లేకపోతే, అది ఆ పరిశుద్ధ స్థలంలో ఉండగలిగేదా ఆ మాట అనే ఆలోచన లేకుండా ప్రార్థన చేస్తే, మనం ఇక్కడ మాట్లాడితే ప్రభు సన్నిధికి వెళ్తుందని మనం నేర్చుకుంటున్నాం బైబిల్లో. అయితే మన ప్రార్థన ప్రభు సన్నిధికి పంపించేది ఎలాంటిదై ఉండాలి? అది నీతిదై ఉండాలి. మన కోరిక ఏమై ఉండాలా? అది నీతియుక్తమైనది అయి ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, నీతియుక్తమైనటువంటి బలులు అవే ఆయనకి అంగీకారం అన్నాడు. అలాంటివి కాకపోతే కయ్యూను హేబేలు కథ మనకు తెలుసు కదా. ఏది అంగీకారమో ఏది అంగీకారము కాదు. గొర్రెలు మేకలు, పరిశుద్ధులు అపరిశుద్ధులు, నీతి అనీతి, వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ధన్యత్వం మనం కోల్పోతాం, నిత్యత్వం కోల్పోతాం, ఆ నిత్య జీవ జల కోల్పోతాం. కింద వచనాల్లో చూస్తే 38వ వచనం చూడండి. అక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఇదే. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం బాగా తెలిసిన మాట. 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయన మన భారం మోస్తానంటున్నాడు, మన దప్పిక తీరుస్తానంటున్నాడు, మన అలసట తీరుస్తానంటున్నాడు. 1 పేతురు రాసినటువంటి పత్రిక 2:28లో కూడా ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఆయన విజ్ఞాపన చేసేటువంటి దేవుడు. ఆయన తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు. అర్థమవుతుందమ్మా? అనుకున్నవాడు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇంకొక మాట ఈ 37వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు ఏంటంట, వారి కడుపులో నుండి వస్తుందండి. ఇప్పుడు ఈ దప్పిక తీర్చబడినటువంటి వాడి కడుపులో ఏముంటుంది? జీవజలపు ధార ఉంటుంది. కడుపు నిండా పెట్టుకొని ఉన్నాడు అంటాడు కదా, మన మీద కడుపు నిండా పెట్టుకొని ఉన్నారు. వాడు కడుపు అంతా ఇదే అంటాడు. మనకు తెలుసు మన భాష అదే. కానీ అదే భాషలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాడి కడుపు నిండా ఏముంటుందంట? జీవజలపు దారం ఉంటుందంట. అంటే మాట్లాడితే జీవం, వారు మాట్లాడితే జీవం. సంఘం ప్రార్థించేటువంటి విషయంలో మనం మాట్లాడితే ఏం రావాలా? జీవం రావాలా. అది మనం ప్రయర్ చేయాల్సిన విషయం. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు ఏం కలిగించాలా? జీవం కలిగించాలా. దేవుడు ఫిజికల్గా మనకి ఇక్కడ లేడు. 39వ వచనంలో అదే మాట మనం చూస్తున్నాం, ఆత్మ ఇక్కడ లేదు అని. 38వ వచనంలో ఏం చూస్తున్నామంటే, జీవజలపు దార. మనం మాట్లాడితే రక్షణానుభవం పొందాల మనుషుడు, పాపి అని గ్రహింపు రావాలా కదా. మనం మాట్లాడితే తమాషా ఏంటంటే, మనం పాపులమని వాళ్ళకి తెలుస్తుంది. మనం మాట్లాడితే ప్రభువుకి మనం పాపులమని తెలుస్తుంది.
పాపం నుండి రక్షింపబడిన తర్వాత తిరిగి అదే పాపపు కంపు మనలో ఉండకూడదు. అదే పాపపు ఆలోచనలు కలిగి ప్రభువా నన్ను క్షమించని ప్రార్థించే పరిస్థితులకి వెళ్తున్నాం. విజ్ఞాపన చేసే పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉంచాడు, ఆ స్థాయిలో దేవుడు మనల్ని ఉంచాడు సంఘంగా. కానీ ఇంకా ఏం చేస్తున్నాం? మన సొంత పాపము నిమిత్తం ప్రార్థించే వారంగా ఉన్నాం, సొంత శోధనల గురించి ప్రార్థించే పరిస్థితుల్లో. అందుకే ఆయన ఏమన్నాడంటే, నా నీళ్లు తాగితే ఇంకో వాడు ఎప్పటికీ తప్పికొన్నాడు. నిజంగా ఆయన ఇచ్చినటువంటి నీళ్లు మనం తాగితే మన కడుపు నిండా జీవజల ధారలు ఉంటాయని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కడుపు నిండా జీవజల ధారలు కాదు, ఇక్కడ మీరు నేనే తప్పు చదువుతున్నట్టున్నాను, జీవజల నదులు అని రాయి. ఏదైనా తోటలో కూడా 4 నదులు ఉన్నాయి కదా, 4 నదులు ఉన్నాయి ఆదికాండ గ్రంథంలో. అవి ఆ తోట అంతా పారి దాంట్లో యూఫ్రటీస్ ముఖ్యమైనది. ఇప్పటికి కూడా మనకి యూఫ్రటీస్ నది మనకు కనిపిస్తుంది. ఆ ఏదైనా తోట అంతా తడుపుతుందంట, వాటన్నిటికి కావాల్సిందంతా ఇస్తాం. అందుకే దావీదు మహారాజు మొదటి అధ్యాయంలో ఏమన్నాడు చదువుతాం చూడండి. కీర్తనలో మొదటి కీర్తన, అందరికీ బాగా తెలిసినటువంటి కీర్తనే చదువుతాం. మొదటి కీర్తన, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించువారు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన దై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు అంతే. అదే జీవజలం. వాడి కడుపు నిండా జీవజలం ఉంటే, జీవజల నదులుంటే ఇంకా ఆకు వాడే పరిస్థితి ఏమి ఉండదు. చేసిందంతా సఫలమవుతుంది. మ్యాథ్స్లో ఫార్ములాస్ ఉన్నట్టు దేవుడు చిన్న చిన్న సూత్రాలని పెట్టేశాడు. ఆయన ఇచ్చినటువంటిది కాకుండా బయట తెచ్చుకొని తాగతా కదా. మేము కూడా ఏం చేసామంటే ఆ జామ్ వాటర్ మీకు చెప్పాను కదా, అదేమో చిన్న బాటిల్. అంటే ఫ్లైట్లో తీసుకురావాలి, ఆయన దగ్గర చాలా సామాన్ కొనుక్కొని వచ్చాడు. ఇంకా నేను అడిగానని ఒక చిన్న బాటిలే తెచ్చాడు. సార్ ఇంత చిన్నది తెస్తే మా ఇంట్లోనే ఉన్నాం 10 మంది అన్న. సార్ మేము ఏం చేస్తామంటే దాన్ని ఒక్క స్పూను ఒక వాటర్ క్యాన్లో పోసుకుంటాం సార్, దాన్ని తాగుతాం సార్ అన్న. అది మాకు చాలా పవిత్రమైంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం, ఒక స్పూను వాటర్ క్యాన్లో పోసుకొని ఇంకా అదంతా ఏమైపోయింది, జామ్ వాటర్ అయిపోయిందని అదే పరిశుద్ధంగా మేము అంటే ఇంకా ఎక్కువ కాలం వస్తుందని. చాలాసార్లు మన ఆలోచనలు అలాగే ఉంటాయి. ఏం చేస్తాం అంటే దేవుడు ఇచ్చిన జీవజల నదిని ఏం చేస్తున్నాం, మన దాంతో కలుపుకుంటున్నాం. దేవుడే చెప్పాడు పులిపిండి కలపొద్దు అన్నాడు, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండొద్దు అన్నాడు. ఎన్నో మాటలు. విశ్వాసంలో అది పోరాటమే, అది యుద్ధకాలమే. ప్రసంగి కూడా అదే మాట అన్నాడు, జీవించినంతకాలం అది యుద్ధకాలమే, మనుషుడికి అది యుద్ధకాలమే. కానీ ఆయన ఇచ్చేటువంటి జీవజలం, ఆ జీవపు ఓట, యేసుక్రీస్తు ప్రభువారే జీవపు ఓట. ఒక మాటలో చెప్పాలంటే ఆ మాటలు కూడా మనకి ఉన్నాయి, నేను చూపిస్తాను. ఆయనే జీవపు ఊట. ఆయన కోరుకున్నప్పుడు ఆ దాహము తీర్చబడుతుంది, మన అవసరాలు తీర్చబడతాయి. ఆయన మహిమైశ్వరంలో ప్రతి విషయము తీర్చబడుతుంది. ఆయన సంకటాలన్నింటినీ కుదిర్చేటువంటి దేవుడు. యెషయా గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. ఆయన నా సంకటాలన్నీ కుదిర్చే దేవుడు. ఆ మాటను నమ్మాలి మనం. ఆయన మాత్రమే కుదర్చగలిగినటువంటి దేవుడని నమ్మాలి, ఆయనే దేవుడని నమ్మాలి. ఆయన తప్ప ఇంకెవ్వరూ మనకి సహాయం చేసే దేవుడు లేడని నమ్మాలి. పోయినసారి నేను వచ్చినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేశాను, నీవే మాకు దిక్కు. ఆసా చేసిన ప్రార్థన, యెహోషాపాతు చేసిన ప్రార్థన, నీవే మాకు దేవుడు. ఆయన వైపే చూసేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు.
మనం చాలాసార్లు తాత్కాలికమైనటువంటి సమాధానాల కొరకు, తాత్కాలికమైనటువంటి జవాబుల కొరకు మానవ దృక్పథంతో ఉన్నటువంటి ఆలోచన, అంటే లోకము ఏది యాక్సెప్ట్ చేస్తుందో అది జరిగితే అది ధన్యత్వం అనుకుంటున్నాం, అదే నా దాహం తీరుస్తుంది అని అనుకుంటున్నాం. మీ ఆలోచనలు వంటివి కావు నా ఆలోచనలు అన్నాడు దేవుడు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన తత్వం వేరు, ఆయన దైవత్వం. ఆయన మనుషులతో పోల్చలేదు. మనం సజెషన్స్ ఇవ్వకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థనలో మనం సలహా ఇవ్వకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం, ప్రభా నాకు ఇది కావాలి, అది కావాలి. ఆయన ఏమన్నాడు, పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు అవన్నీ తండ్రికి తెలుసు కాబట్టి మీరు ఈ ప్రార్థన చేయండి అన్నాడు యేసుక్రీస్తు. అవన్నీ ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. ఆయనే సృష్టికర్త. ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. ఇజ్రాయెల్ను కాపాడువాడు ఏంటంట, కునుకడు, నిద్రపోడు. నిద్రలో లేపి అడిగినా ఈ మాటలు మనం చెప్పగలుగుతున్నాం, కానీ కళ్ళు తెరిచి ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మాట, ఇందాక మనం చదువుకున్నటువంటి మాట 39వ వచనంలో, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి, తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మ. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసముంచి ప్రార్థించేవాడికి ఎవరు అనుగ్రహింపబడతారని ఉంది? పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు. పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు. మొన్న ఒక మీటింగ్కి వెళ్తే ఆయన అక్కడ ప్రసంగికుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, బర్త్ రైట్ అంట, అంటే జన్మ హక్కు. నాకు ఒక కుమారుడు పుడితే వాడు ఏమైపోయాడు, నాకు ఒక కుమారుడు పుడితే వాడు ఏమైపోయాడు? ఒక మాటలో చెప్పండి. వాడు వారసుడైపోయాడు. వాడు ఏమైపోయాడు? వారసుడైపోయాడు. అంటే నా ఆస్తికి వాడే వారసుడు. ఇప్పుడు ఊర్లో పోయే వాళ్ళని తీసుకొచ్చి కదా వాడు నా వారసుడు అని నేను చెప్పలేను. ఒకవేళ అలా వారసుడు అని చెయ్యాలంటే నేను విల్ రాయాలి. అలాగా నా కుమారుడికి ఏముంది? హక్కు ఉంది, అది బర్త్ రైట్ ఉంది. అంటే తండ్రికి వారసులం అయిపోయాం. ఎప్పుడైతే రక్షణ పొందుతామో, బాప్తిసం పొందుతామో, మనకి ఏం అనుగ్రహింపబడిందంటే, కుమారుడు అనుగ్రహింపబడినట్టే ఆత్మదేవుడు అనుగ్రహింపబడ్డాడు. అది మనకు బర్త్ రైట్ అయిపోయింది. యాజక ధర్మము మనకు బర్త్ రైట్ అయిపోయింది, అంటే జన్మ హక్కు అయిపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు తిరిగి జీవము మనం పొందుతామో, నిత్య జీవానికి వారసులు అవుతామో, ఆయన ఉన్నటువంటి స్థలానికి వారసులు అవుతామో, ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదానికి కూడా మనం ఏమైపోయాం? వారసులము, వారసురాలు అయిపోయాం. ఆయన ప్రతి మహిమైశ్వర్యానికి మనము వారసులమైపోయాం. ఆయన రాజ్యానికి మనము వారసులమైపోయాం. ఆయన ఉండేటువంటి స్థలానికి మనం కూడా ఏమైపోయాం? వారసులం అయిపోయాం. అది మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు నేను ఇచ్చే నీళ్లు తాగినవాడు ఇంకెన్నడూ దప్పెక్కొనడు అన్నాడు. ఇక్కడ చేసినటువంటి మాట, చెప్పినటువంటి మాట 39వ వచనంలో, తన యందు విశ్వాసముంచువాడు. ఈరోజు విశ్వాసముంచువాడు ఏమైపోయాడంట? అక్కడ ఉన్న మాట చెప్పండి. ఆత్మను పొందుతాడని రాయబడి. ఆత్మ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది తండ్రి కుమారుడి ద్వారా మనకి అనుగ్రహించేది. లూకాసు వార్త 11వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఏమిస్తాడంట? పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చాలాసార్లు అడగగానే పొందలేకపోతున్నాం అన్నాడు.
ఇవి శాశ్వతమైంది, ఇది నిత్య జీవానికి అవసరమైంది. ప్రార్థించేటువంటి మనము ప్రార్థన చేయాల్సినటువంటి విషయం ఏంటి? అయా మాకు పరిశుద్ధాత్మని దయచేయి. మా ప్రార్థనలో ఆత్మదేవుని యొక్క సహకారం కావాలి, మా వాక్యంలో ఆత్మదేవుని యొక్క సహకారం కావాలి, మా బోధలో కావాలి, మా సంఘంలో కావాలి, మా పాటల్లో కావాలి, మేము చేసేటువంటి ప్రతి పరిచర్యలో కావాలి. మా కడుపులో జీవజల నదులు ఊరాలంటే ఏం కావాలా? పరిశుద్ధాత్ముడు కావాలని మనం ప్రార్థన చేయాలి. మోషే కూడా ఏమని ప్రార్థన చేశాడంటే, ఒక పాలు ఆత్మని వాళ్ళకు కూడా ఇవ్వమన్నాడు. జనాలు విసిగిస్తూ ఉంటే మోషేకేమో భారం ఉంది, చాలా భారం ఉంది, వారందరి విషయంలో భారం ఉంది. ఆయన ఏమని అడిగాడంటే, నేనేమన్నా వీళ్ళని కన్నానా? వీళ్ళందరూ 40 లక్షల మందిని నేనేమన్నా కన్నానా? నాకెందుకు ఈ గోల? నేనేమన్నా కన్నానా? నాకెందుకు అని అడిగాడు. వాళ్ళకి లేదు భారం, నాకెందుకు భారం? నన్ను పిలిచావు సరే, నా సొంత రక్షణ నేను కాపాడుకుంటే సరే, నాకెందుకు? అసలు ఎవరు పట్టించుకోరేంది? ఈ అవసరం ఉన్నా పట్టించుకోరేంది? అడ్డం చెప్తారేంది? నేను చెప్పేది మంచే కదా, ఎందుకు అడ్డం వస్తున్నారు ఇంట్లో వాళ్ళు? ఎన్నో విషయాలు ఇంకా మనం ఎన్నన్నా అనుకోవచ్చు. అట్లా మనం మంచే కోరుతున్న దేవుని విషయంలో యాక్సెప్ట్ చేయడంలే. ఏంది నాకేం కర్మ అన్నట్టుగా మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఇచ్చినటువంటి ఆత్మలో ఒక పాలు ఆత్మ 70 మందికి ఇచ్చాడంట. ఆ సమస్య తీర్చబడింది. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, వస్తుంది ఆహారం, మాంసం వస్తుంది, ఊరేళ్ళు వస్తున్నాయి, మీ నాసికారంధ్రాల్లో నుంచి ఏలాడే వరకు, అంటే ముక్కుల్లో నుంచి ఏలాడే వరకు మాంసం మీరు తింటారా అన్నాడు. అలాగే తిన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రార్థనకి సహాయకరంగా మనం ధ్యానిస్తున్నటువంటి మాట, మనకి ఇవ్వబడినటువంటి భారము ఇతరులకి లేకపోవడానికి కారణం ఏంటంటే వారిలో పరిశుద్ధాత్ముని అవకాశం వాళ్ళు ఇవ్వడం లేదు. సంఘమంతా ప్రార్థన చేస్తుంటే ఎంతమంది ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థించేటువంటి మనలో ఎంతమందికి నిజంగా ఆత్మ ఉంది? అసలు గమనమే లేకుండా ఉంటారు చాలామంది. లేడీస్కి అయితే మన దాంట్లో ఇంకా కొంచెం అవకాశం ఉంది, ముసుగేసుకోవచ్చు. వాళ్ళు నిద్రపోయినా అర్థం కాదు కదా, మేల్కొనున్నా అర్థం కాదు, చాలా ఫ్రీడమ్ ఉంది. మగవాళ్ళు అయితే ఇట్టే పట్టేయచ్చు. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ గమనం కూడా లేకుండా ప్రార్థనలో ఏకీభిస్తున్నాం. విజ్ఞాపన చేయడానికి వచ్చినటువంటి సంఘము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు అనే మాట. మనకి నిత్య జీవము ఎలాగివ్వబడిందంటే, ఆత్మదేవుడు ఒక ఆదరణకర్తని దేవుడు అనుగ్రహించాడు. ఆయన లేని సమయంలో ఆయన మనకి ఆత్మదేవుడిని ఇచ్చాడు. మనకి ఆయన సహాయం చేస్తున్నాడు. తండ్రికి ఎలా మొరపెట్టుకోవాలో, మన ఆత్మలో ఎలా మూలగాలో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. చాలాసార్లు అవకాశం ఇవ్వడంలే ఆత్మదేవునికి, మనమే వచ్చిన మాటలే వల్లిస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా కూడా మీరు ఒక అరగంట ప్రార్థన చేయండి, ఆ తర్వాత ప్రభువా సహాయం చేయండి అని ఒక మాట అనుకోండి. నిజంగా అప్పుడు ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. నా వ్యక్తిగత అనుభవంలో నాకు వచ్చిన ప్రార్థన నేను ఒక అరగంట చేస్తాను, నాకు వచ్చిన మాటలు అయిపోతాయి, నాకున్న అవసరాలన్నీ అయిపోతాయి. ఆ తర్వాత ఆత్మదేవుడు ఉపయోగపడతాడు. ఈరోజు హోల్ నైట్ ప్రేయర్ అని మనం కూడుకున్నాం, నిద్రలు ఆపుకున్నాం, వస్తున్నాం, పస్తులు ఉంటున్నాం. అంటే ఒక రకంగా దేవుణ్ణి బాగా టైట్ సిచ్యువేషన్లో పెట్టేశాం. నా బిడ్డ ఉపవాసం కూడా ఉన్నాడు కదా, 2 గంటలకు తిన్నాడు, లేదా 4 గంటలకు తినేసి వచ్చేసాడు ప్రార్థనకి, ఇంకా నైట్ తినబడలేదని. చాలా టైట్ సిచ్యువేషన్లో ఉన్నాడు, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నామేమో దేవుడు, అసలు తినకుండా కదా, ప్రభా నేను ఈరోజు వస్తున్నాను, ఇదిగో నేను తినలేదు. మన ప్రార్థనలో ఆత్మదేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడై ఉన్నాడు. వారికి ఆత్మని ఇస్తానన్నాడు, మనం నమ్మాలి.
ఆత్మదేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడనే విషయం మనం జాగ్రత్త కలిగి ఉండాలా. మన హృదయం ఆయనకు ఆలయమైందని మనం ఎరుగున్నాం. కాబట్టి ఈ ఆత్మదేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చదివబడినటువంటి మాటలు, తండ్రి తన్ను అడుగు వారందరికీ ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక, ఈరోజు నాని 11 దాకా చెప్పమన్నాడు, అందుకే కొంచెం ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, అక్కడ ఏముంది? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరింపబడింది. ఎలా అనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను అనేటువంటి మాట మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు మనల్ని సిగ్గుపరచనీయడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ప్రార్థించేటువంటి మనము విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్ముల్ని పొందినటువంటి మనము ఆయన ద్వారా ప్రార్థన చేస్తే మనకేం జరగదు? సిగ్గు ఉండదు, భయం ఉండదు, అడిగింది అడిగినట్టు సంపాదించుకుంటాం అంతే. ఆమెను చెప్తామా? అడిగింది అడిగినట్టు ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మని కలిగి మనం ప్రార్థన చేస్తే అడిగింది అడిగినట్టు సంపాదించుకుంటాం. మీరు నాకు వారసులు అని చెప్పాడు కదా ఆయన. ఆ వారసత్వం ఏంటంటే ఆయన అడిగింది అడిగినట్టు మనం సంపాదించుకుంటాం. మనం ఆయన నీతియుక్తమైనటువంటివి వాటి కొరకు దాహం కలిగి ఉంటే నిజంగా సంఘానికి ఉండవలసినటువంటి భారం అది. 5:6 మత్తయి సువార్త 5:6 నీతి విషయమైనటువంటి ఆకలి దప్పులు సంఘం ఏర్పరచబడిందే అందుకు. ఆ నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి చూపించడానికే ఏర్పరచబడ్డాం, పిలువబడ్డాం, ప్రత్యేకంగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే నా భాగంలోనికి నేను ముగిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మాటలు, ప్రభువు నేర్పిస్తున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ జీవజల నదులు మనలో నుండి నిత్యము పారవలసినటువంటి పరిస్థితుల్లో ఉండగా పరిశుద్ధాత్ముని బాధపరిచేటువంటి కార్యాలు మనము చేయగలుగుతాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా నిన్ను నిరంతరము నడిపించును, నీరు కట్టిన తోటవలెను, ఎన్నడూ ఎండిపోని నీటి ఊటవలెను ఉండెదవు అన్నాడు. నిత్యము నీరు కట్టినటువంటి తోట. ఈ తోట ఎక్కడుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది మనకి. నీరు కట్టినటువంటి తోట అన్నాడు. ఆ తోట ఎన్నడూ ఎండిపోదంట. అంటే మన ప్రార్థన మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే జీవజల నదుల దగ్గరికి మనల్ని నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్ముడు ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే జీవజల నది దగ్గరికి నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నటువంటి మనకి ఎప్పుడు దప్పికొనడు అన్నాడు కదా. ఇందాక మనం చదువుకున్న మాట కూడా, అతడు నీటి కాలువల యోరను నాటబడినట్టు ఎప్పుడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అన్నాడు. నిజంగా ప్రకటన గ్రంథంలో ఆఖరి 20వ అధ్యాయంలో మనం చూస్తే ఈ జీవజల నది కనిపిస్తుంది. ఈ జీవజల నది అవతల యువతల జీవవృక్షపు చెట్లు ఉన్నాయంట, జీవవృక్షం ఉందంట. ఆ జీవవృక్షము తిన్నటువంటి వారు ఎన్నడూ మరణించరు అని మనం చూస్తున్నాం. అదే నిత్య జీవం, మానవుడికి ఇవ్వబడినటువంటి నిత్య జీవము అదే. ఆ జీవజలము తాగినటువంటి ఆ చెట్లు ఏమైపోయాయంట, జీవవృక్ష ఫలాలని ఇస్తున్నాయి. అవి తిన్నటువంటి వారు ఎన్నడూ ఇంకా చనిపోరు. అదే నిత్య జీవం. మరణము తప్పించుకోవడానికి ప్రభు ఇచ్చేటువంటి అవకాశం, విశ్వాసం ఉంచినటువంటి మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత, విశ్వాసం ఉంచినటువంటి పరిశుద్ధులకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత, నరకంలో నుండి తప్పించబడే ఆధిక్యత. ఈరోజు విజ్ఞాపన చేయడానికి వచ్చినటువంటి మనం అటువంటి దప్పిక, అటువంటి తృష్ణ, అటువంటి దాహం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
విశ్వాసమందు పరిశుద్ధాత్ముని కలిగి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ పరిశుద్ధాత్ముడు లేకపోతే మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఆ సారేపతు శ్రీ చేసిన ప్రార్థనలాగే ఉంటుంది. అదేదో నాకు ఇవ్వన్నాడు కదా. పేతుల్ని కూడా గారడి విజయవాడ ఏమన్నాడు అడిగాడు, అది మాకు నేర్పించన్నాడు. అది కూడా ప్రార్థనే కదా. పేతుడు దేని వల్ల చేశాడు? సూచక్రియలు పరిశుద్ధాత్ముని కలిగి చేయగలిగాడు. గారడి విద్య చేసేవాడు ఏమనుకున్నాడు? అది మ్యాజిక్ అనుకున్నాడు. ప్రేయర్ చేస్తే మనం సంపాదించుకున్నామని మనం సాక్ష్యం చెప్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అదేదో మ్యాజిక్, అదేదో జరిగిపోయింది కదా. సాతానుడు ఎలాగైనా మభ్య పెడతాడు, కానీ విశ్వాసం వచ్చినటువంటి మనకి అదే నిత్య జీవం. లోకానికి వెర్రితనంగానే ఉండొచ్చు, కానీ మనకి అది నిత్య జీవం అన్నాడు దేవుడు. మనం చేసిన ప్రార్థన, మన విశ్వాసం మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ఈ శ్రేష్టమైన ఉన్నతమైన ఈ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు. ఎదుగో మా ప్రభు, ఈ శ్రేష్ట ఉపవాస ఈ గుడికలో అయా సంఘముగా మేమందరం చేరి నేను స్తుతించినందుకే స్తోత్రాలు. మా ప్రియులు ఏదోనైనా మరి స్తోత్రాలు. దాసును మా ప్రభు ఈ వాక్కులను బయలుపరిచిన గొప్ప గూఢమైన సంగతులు బట్టి స్తోత్రాలు. అయా ఇదిగో మా ప్రభు, మేము తప్పిక కొనుక్కున్నందుకే జీవజలాలను మాలో వచ్చిన మా ప్రభు స్తోత్రాలు. అనేక సమయాలలో అయా మమ్మల్ని తృప్తిపరచటకై, మమ్మల్ని ఇదిగోనైనా అయా తృప్తిపరిచేందుకై మమ్మల్ని సంరక్షించిన దేవా, అడ్డుకున్న దేవా, మమ్మల్ని కాచిన దేవా మీకు స్తోత్రాలు. మాలో ఉండి ఎన్నో గొప్ప కార్యాలను చేస్తుంటున్నాం మా ప్రభు మీకు స్తోత్రాలు. మమ్మల్ని ధనుడుగా ఇచ్చి మీ కృపకు వారసులకు వచ్చినందుకే స్తోత్రాలు. అయా అటు మీ గొప్పతనాన్ని గ్రహించిన వారిపై నీ ఇదిగో ప్రభు నీడలో, నీ కృపలో, నీ సంఘములో అయా ఇదిగో మీ జీవ గ్రంథంలో మా పేరున్నంతకై ఇదో మమ్మల్ని సంరక్షించిన దేవా మీకు స్తోత్రాలు. అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న మా ప్రభు మీకు స్తోత్రాలు. మీ ఎదుట మేము యోగ్యుల మేలునంతకై మీ వాక్కు చేత మమ్మల్ని బలపరుస్తూ మీ ఆత్మీయతలో మమ్మల్ని అయా ఇంకా ఎదుగునైనా ఎదుగు హెచ్చిస్తున్నది స్తోత్రాలు. ఈ సమయంలో చేరుతున్న ప్రతి దాసురాలను దీవించండి. ఎవరి హృదయాల్లో ఉండండి. ఇటు వాక్కు మా హృదయాల్లో నుంచి నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నా. అయా వాడిని మీ దాసుని బట్టి వందనాలు. దీవించండి, కృప చూపండి. కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి. ఏదో మా ప్రభు ఇచ్చిన వరంలో బట్టి స్తోత్రాలు. ఏదో క్షేమంగా మీరు అర్పించాడు మన ఆయన. తిరుగు ప్రయాణంలో కూడా మీ తోడు నుంచి అయ్యా ఇదిగో ప్రభా మీ సహాయాన్ని ఇదిగో ప్రభు మేము కోరుతుండగా మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తుంది. దాసుని దీవించమని ఈ సమయంలో మా ప్రభు మీ వాక్కులను మాతో మాట్లాడినందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అట్టి వాక్కుల నుండి మేము అనేకమైన సంగతులను గ్రహించి తెలుసుకొని మీలో ఇంకా సమీపస్తులై ఉన్నందుకే సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.